బీజేపీలో చలో కామారెడ్డి పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బిక్కనూరు టోల్ ప్లాజా దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కామారెడ్డికి బీజేపీ నేతలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కామారెడ్డికి వెళ్లి తీరుతామంటున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతల దాడిపై బీజేపీ సీరియస్ గా ఉంది. ఎమ్మెల్యే తప్పు చేస్తే తామే చర్యలు తీసుకుంటామని అంటుంది. మరోవైపు నేతల సవాళ్లతో కామారెడ్డిలో భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించారు. కామారెడ్డి టూర్కు వెళ్లకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతుంది. కాంగ్రెస్ బీజేపీ సవాళ్ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. సోమవారం కలెక్టరేట్ లో తేల్చుకుందామని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు. ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ రవలి, ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బాన్స్వాడ అదేవిధంగా కామారెడ్డికి పర్యటనకు పిలుపునిచ్చారు. దీంతో కామారెడ్డికి అదేవిధంగా బాన్స్వాడ ఈ రెండు రూట్లకు వెళ్లే అన్ని రహదారుల చోట్ల ప్రధాన జంక్షన్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఈ రోజు కామారెడ్డి పర్యటనకు వెళ్దామనుకున్న బీజేపీ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును తార్నాకలోని ఆయన ఇంటి దగ్గర నిన్న రాత్రి నుంచి ఆయన ఇంటి దగ్గరనే ఉన్నారు. హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఈ రోజు ఎలాగైనా కామారెడ్డికి అదేవిధంగా బాన్స్వాడకి వెళ్లి తీరుతానని బీజేపీ అధ్యక్షుడు చెప్పాడు. అదేవిధంగా కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక కామారెడ్డి ఇష్యూకి సంబంధించి కామారెడ్డిలో చెలరేగిన ఉద్రిక్తలకు సంబంధించి అవి మరింత తీవ్ర స్థాయిలోకి వెళ్లక ముందు దాన్ని అరికట్టే విధంగా పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ అన్ని ఎక్కడికక్కడ నాయకులని అరెస్ట్ చేయడం లేదా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసే వాళ్ళని దారిలోనే ఆపి వాళ్ళని కట్టడి చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ అదేవిధంగా బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వ భూములను కబ్జా చేశారని షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణ చేశారు. ఇక ఈ ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా స్పందించారు. దీనికి సంబంధించి బహిరంగంగా చర్చించుకుందాం, బహిరంగంగా రావాలి, దీని ఆరోపణలను నిజమని నిరూపించాలని కూడా వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు. అయితే షబ్బీర్ అలీకి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని కాంగ్రెస్ నేతలు వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ కొంత అటు వెంకటరమణారెడ్డి అనుచరులు అదేవిధంగా షబ్బీర్ అలీకి సంబంధించిన అనుచరులు మధ్య కొంత గొడవలు జరగడంతో అదేవిధంగా ఈ గొడవలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ కారు ధ్వంసం అయిపోవడం, కారుని బోల్తా కొట్టించేసి కారు అద్దాలు ధ్వంసం చేసి ఇవన్నీ కూడా జరిగాయి. దీంతో ఈ గొడవలు మరింత ఉద్రిక్త స్థాయికి చేరకముందే ఇక్కడికక్కడ బీజేపీ నాయకులని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఎవరు కూడా కామారెడ్డికి అదేవిధంగా బాన్స్వాడకు రాకుండా పోలీసులు చూస్తున్నారు. ప్రతి చోట కూడా గస్తీ కాస్తున్నారు. ఇక బాన్స్వాడకు సంబంధించి కూడా అక్కడ ఒక రిలయన్స్ మార్ట్ లో జరిగిన ఒక చిన్న వివాదం అది పెద్దగా హిందూ ముస్లిం గొడవ వరకు వెళ్లడంతో అక్కడ కూడా కమ్యూనల్ గొడవలు చెలరేగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక మరికాసేపట్లోనే తార్నాక తన ఇంటి నివాసం నుంచి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బయలుదేరుతానని కూడా చెప్పారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తన ఇంటి దగ్గరనే ఉన్నారు. దీనికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడతారని తెలిపారు. ఇక కామారెడ్డికి సంబంధించి గత 3 రోజుల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ అటు ఎంపీ ఈటల రాజేందర్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీలను బీజేపీ ఎల్పీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డిని సైతం పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసేశారు. ఇక పైడి రాకేష్ రెడ్డిని మేడ్చల్ దగ్గర నిన్న అదుపులోకి తీసుకున్నప్పుడు పైడి రాకేష్ రెడ్డి కొంత అసహనంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేయడం కరెక్ట్ కాదు,
తాము అధికారంలోకి వస్తే ఇలాగే కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తామని కూడా వై రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కామారెడ్డి దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు రిపీట్ కాకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. రవలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ విశాల్. నిన్న బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా ఒక అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈరోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించి 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈరోజు అక్కడ ఇక్కడ తరలివేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ మాత్రం డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నిన్న బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీకి సంబంధించిన